ఎప్పుడూ బయట ప్రపంచానికి దూరంగా ఉండే అఘోరాలు మరియు నాగసాధువులు ఈ కుంభమేళ టైంలోనే ఎందుకు కనిపిస్తారు? నిజానికి వీళ్ళందరూ అఖాడాల తరపున కుంభమేళకు హాజరవుతారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే యుద్ధం కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని 8వ శతాబ్దంలో శంకరాచార్యులు ఈ అఖాడాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇండియాలో 13 ప్రధాన అఖాడా సమూహాలు ఉన్నాయి. ఇవి హిందూ మతాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక మత సమూహాలు. ఈ 13 అఖాడాలలో నాగసాధువులు కూడా ఒక అఖాడా సభ్యులుగా ఉన్నారు. 1757లో గోకుల్లోని కృష్ణుడి గుహని ధ్వంసం చేయాలని చూసిన 30,000 ఆఫ్ఘన్ ఆర్మీని కేవలం 3,000 మంది నాగసాధువులు వారితో యుద్ధం చేసి తరిమి కొట్టారు. కుంభమేళ సమయంలో వీరు సనాతన ధర్మాన్ని రక్షించడానికి దానికి అనుగుణంగా చేయవలసిన పనులను గురించి ఒక దగ్గర సమావేశమై చర్చిస్తారు. అందరూ కుంభమేళ టైంలో కలుస్తారు కాబట్టి ఒకరి నాలెడ్జ్ ని మరొకరు పంచుకుంటారు. ఈ టైంలో గ్రంథాలను అధ్యయనం చేయడం, యజ్ఞం, యాగాలు, ప్రార్థనలు చేసి ప్రజలను ఆశీర్వదించడం వంటివి చేస్తారు. అసలు కుంభమేళలో ఎన్ని రకాలున్నాయి, తర్వాత జరిగే కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి.